హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంజునాథ్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేనైతే ఇలాంటి 5 రూపీస్ కాయిన్ గురించి అయితే మీ అందరికీ కూడాను చెప్పదలుచుకున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే మన చాలామంది సబ్స్క్రైబర్లు మనకైతే వాట్సాప్లో కామెంట్ చేయడం జరుగుతుంది, అన్న ఇలాంటి లావుగా ఉన్న 5 రూపీస్ కాయిన్కి ఎంత రేట్ ఉంది, అసలు ఉంటే రేటు బాగా ఉంటే ఏ కాయిన్కి రేటు బాగా ఉంది కొద్దిగా తెలియచేయండి అని చెప్పి అడగడం అయితే జరిగింది ఫ్రెండ్స్. మీ అందరి కోరిక ప్రకారం నేనైతే ఈ 5 రూపీస్ లావుగా ఉన్న 5 రూపీస్ బిల్ల గురించి అయితే చెప్పదలుచుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే అప్పుడే నేను ఎలాంటి కాయిన్ గురించి వీడియో చేసిన నోటిఫికేషన్ రూపంలో మీకైతే వెంటనే రావడం జరుగుతుంది. మన వీడియో కూడా ఈవినింగ్ 6 PM డైలీ ఒక అప్డేట్ అనేది వీడియో రూపంలో వస్తుంది. కాబట్టి ఆ వీడియో గురించి మీరు అందరూ తెలుసుకోవాలి. ప్రజెంట్ సిచ్యువేషన్ బట్టి మనల్ని మన దగ్గరున్న ఈ చిన్న కాయిన్స్ని బట్టి కూడా మనల్ని ఎంతమంది ఎలా మోసం చేస్తున్నారు అనేది కూడా మీ అందరికీ చాలా క్లారిటీగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఈరోజు ఈ 5 రూపీస్ కాయిన్ ఎంత రేట్ ఉందో ఈరోజు నేను ఈ వీడియో చూపిస్తాను. ఎవరైతే మన ట్రూ సబ్స్క్రైబర్ ఉంటారో వాళ్ళ కాయిన్ల వరకు అయితే మనం తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీరందరూ కూడాను ఇది ఒక్కటి గమనించి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వెంటనే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అప్పుడే మీకు నోటిఫికేషన్ రూపంలో వీడియోలు వస్తే ఆ వీడియోలు చూసి మీరైతే ఈ ప్రతి ఒక్క కాయిన్ గురించి తెలుసుకోవచ్చు. అట్టయితే ఇప్పుడైతే ఈ 5 రూపీస్ కాయిన్ ఎంత రేట్ ఉందో నేనైతే మీ అందరికీ చాలా క్లారిటీగా చూపిస్తాను. ఇయర్ బై ఇయర్ చూపిస్తాను. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి, దీని 5 రూపీస్ కాయిన్ వయసు వచ్చేసి 1992 నుంచి 2004 వరకు అయితే ఉండాలి ఫ్రెండ్స్. మెటల్ వచ్చేసేమో కాపర్ నికిల్ మెటల్, వెయిట్ వచ్చేసేమో 9 grams ఉండాలి, సైజ్ వచ్చేమో 23 mm, షేప్ ఏమో సర్క్యులర్ అంటే రౌండ్గా ఉండాలి. అయితే ఫ్రెండ్స్, మనకి ముఖ్యంగా మీరు ఈ కాయిన్లో తెలుసుకోవాల్సింది ఏంటంటే మింట్ మార్క్స్ అంటే ఈ కాయిన్లు 4 చోట్ల తయారవుతాయి, అప్పుడప్పుడు 5 చోట్ల కూడా తయారవుతాయి. ఫస్ట్ బొంబాయి మింట్ డైమండ్ షేప్, కలకత్తా మింట్ ఎలాంటి గుర్తుండదు, హైదరాబాద్ మింట్కి స్టార్ గుర్తుంటుంది, నోయిడా మింట్కి చుక్క గుర్తుంటుంది. మరి ఈ ఫోరిజిన్లో తయారైన కాయిన్కి ఎలాంటి గుర్తుంటుంది అని అడిగితే నేను అది మీకు ఇప్పుడు చూపిస్తాను. వెయిట్ చేయండి, వీడియోలో చూపిస్తాను దీని గుర్తు ఎలా ఉంటుంది ఏంటనేది కూడా. ఓకే, అయితే ఫ్రెండ్స్, బొంబాయి మింట్ ఉన్న 1992 కాయిన్, బొంబాయి మింట్ కాయిన్ అయితే దాని విలువ 30 రూపాయలు ఉంది. కలకత్తా మింట్ అయితే 30 రూపాయలు ఉంది. హైదరాబాద్ మింట్ 50 రూపాయలు ఉంది. 1992 కలకత్తా హైదరాబాద్ మింట్ అయితే 50 రూపాయలు ఉంది. నోయిడాలో తయారవ్వలేదు, ఇక్కడ తయారవ్వలేదు. ఓకే, 1993 20 హైదరాబాద్ మింట్ ఇక్కడ తయారవ్వలేదు, ఇక్కడ తయారవ్వలేదు. ఓకే, 1994 20 కలకత్తా మింట్, 1994 హైదరాబాద్ మింట్ 20, నోయిడా నిల్, ఇక్కడ నిల్లు. ఓకే, 1995 బొంబాయి మింట్ 20, కలకత్తా మింట్ 20, హైదరాబాద్ మింట్ 20, నోయిడా మింట్కి మటుకు ఇక్కడ 30 రూపాయలు వచ్చి చూడండి, ఇక్కడ 30 రూపాయలు. 1996 బొంబాయి మింట్ 20, కలకత్తా మింట్ 20, హైదరాబాద్ మింట్ 30. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మళ్ళీ 30 రూపాయలు వచ్చినాయి. నోయిడా మింట్ 20, నోయిడా మింట్ 50 ఫ్రెండ్స్, నోయిడా మింట్కి 50 రూపాయలు వస్తున్నాయి చూడండి. ఓకే, అయితే 1997 బొంబాయి మింట్ 20, కలకత్తా మింట్ 1997 50 రూపాయలు, మళ్ళీ ఇక్కడ 50 రూపాయలు వచ్చినాయి. హైదరాబాద్ మింట్ 20, నోయిడా మింట్ 20. 1998 బొంబాయి మింట్ 20, కలకత్తా మింట్ 20, 1998, హైదరాబాద్ మింట్ 1920, నోయిడా మింట్ 20. 1999 బొంబాయి మింట్ 20, కలకత్తా మింట్ 20, హైదరాబాద్ మింట్ 20, నోయిడా మింట్ 20. 2000లో ఫ్రెండ్స్ చూడండి, 2000లో బొంబాయి మింట్ 20, కలకత్తా మింట్ 20, హైదరాబాద్ మింట్ 20, నోయిడా మింట్ 20. ఇక్కడ చూడండి, ఇక్కడ తయారైన కాయిన్ ఫారిన్లో ఎలాంటి గుర్తుంటుందని అడిగారు కదా, చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను చూపిస్తాను. ఇక్కడ ఇలాంటి గుర్తుంటే ఈ కాయిన్ అనేది వేరే చోట తయారైన కాయిన్లో ఇలా ఉంటే ఈ కాయిన్కి ఇక్కడ 30 రూపీస్ వచ్చింది. మన దగ్గర ఒక కాయిన్ అయితే ఉంది కాబట్టి మీకు ఎగ్జాంపుల్ కానీ ఈ కాయిన్ తీశాను. ఓకే, అయితే ఫ్రెండ్స్, 2001 బొంబాయి మింట్ 20, కలకత్తా మింట్ 20. చూడండి, 2001లో బొంబాయి మింట్ 20, కలకత్తా మింట్ 20, హైదరాబాద్ మింట్ 20, నోయిడా మింట్ 20. 2002 బొంబాయి మింట్ 20, కలకత్తా మింట్ 20, హైదరాబాద్లో అలాంటి కాయిన్లు తయారవ్వలేదు. హైదరాబాద్లో 2002లో హైదరాబాద్లో 5 రూపాయల బిల్ అనేది హైదరాబాద్లో తయారవ్వలేదు, నోయిడాలో 20. 2003 బొంబాయి మింట్ 20, కలకత్తా మింట్ 20, హైదరాబాద్ మింట్ 20,
నోయిడా మింట్ 20. ఓకే, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ 2004 ప్రతి ఒక్క 5 రూపాయల బిళ్ళకి 2004 ఉంటే చూడండి 2004 బొంబాయి మింట్కి 50 రూపాయలు, 2004 బొంబాయి మింట్కి 100 కలకత్తా మింట్కి 100 రూపాయలు, 2004 బొంబాయి మింట్ 50 రూపాయలు, 2004 కలకత్తా మింట్ 100 రూపాయలు, 2004 చూడండి ఫ్రెండ్స్ 2004 5 రూపాయల బిల్ల లావుటి బిల్ల 9 గ్రాములు ఉన్న కాపర్ నికల్ 5 రూపాయల బిల్ల 2004 మనకి హైదరాబాద్ మింట్ కానీ ఉంటే ఏదైతే ఇక్కడ ఈ 2000 కింద ఇక్కడ స్టార్ గుర్తుంటే దానికి 1500 రూపాయలు అయితే రావడం జరుగుతుంది. చూసారు కదా, 2004 హైదరాబాద్ మింట్కి 1500 రూపాయలు రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు ఈ వీడియో అయితే మీకు అయితే చాలా క్లారిటీగా చక్కగా చూపించారని నేనైతే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీ దగ్గర ఎవరి దగ్గర అయినా కానీ ఇలాంటి కాయిన్ 5 రూపాయల కాయిన్లు ఉంటే ముందు ఈ వీడియో చూడండి, రేట్లు తెలుసుకోండి ఫ్రెండ్స్. తర్వాత ఈ కాయిన్లు మీ దగ్గర ఉంటే మటుకు నాకు వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఈ బొంబాయి మింట్, కలకత్తా మింట్, హైదరాబాద్ మింట్, నోయిడా మింట్ అంటే ఏంటనేది గుర్తులు చూసి మీరు అర్థం చేసుకుంటే మీ దగ్గర ఉన్న కాయిన్కి ఎంత విలువ వస్తే ఏంటనేది చాలా క్లారిటీగా చక్కగా అర్థం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. కుదిరితే 10 మందికి షేర్ చేయండి. మన వీడియో గురించి మన గురించి 10 మందికి తెలియాలని మీకు అనిపిస్తే 10 మందికి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, అందరికీ ధన్యవాదాలు. మన వీడియోలు చూస్తూ మనకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.